హలో హాయ్ అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? కువైట్ లో మీకు తెలియాలంటే ఈ వీడియో పూర్తి వరకు చూసేయండి. సో ముందుగా నేను కువైట్ ఇంట్లో డ్రైవర్ గా అకౌంట్ కుట్టించుకొని 2 సంవత్సరాల కింద డబ్బు ఇచ్చి కట్టి కువైట్ అతనికి ఏమాత్రం సంబంధం లేకుండా బయటకు వచ్చి పని చేసుకుంటున్నాం. 1 రూపాయికి 2 రూపాయలు కాసిపడి. అలా పని చేసుకోవాలంటే ఎంత రిస్క్ చేయాలి తెలుసా? ఎంత కష్టపడాలి తెలుసా? దొరికితే దొరికినామరా, పోతే పోయినామరా, దొరకనంత వరకు దొరికాక దొంగనట్టుగా బయట పని చేసుకోవాల్సి వస్తుంది. 2 సార్లు నాకేం జరిగిందంటే, నేను కువైట్ లో ఫుడ్ డెలివరీ బాయ్ గా కంపెనీలో పనిచేసుకుంటూ ఉంటాను. సో ఒకరోజు డెలివరీ చేయడానికి కువైట్ ఇంటి ముందరికి వెళ్ళి కువైట్ అతనికి ఫోన్ చేసి అతని కోసం వెయిటింగ్ చేస్తున్నా. ఆ రోజు నా టైం బాగోకేమో గానీ కువైట్ పోలీస్ అతను కార్లో వచ్చి ఫాస్ట్ గా వచ్చి నా ముందుకు వచ్చి ఆపి అతని దిగు నుంచి దిగి మరి నా దగ్గరకు వచ్చి నా కువైట్ సివిల్ ఐడి, నా డ్రైవింగ్ లైసెన్స్ అండ్ నేను తోలే కార్ దఫ్తర్ అంటే నేను తోలే కార్ పేపర్స్ చెక్ చేసినాడు. నా సివిల్ ఐడి పైన రాసి ఉంటారు కదా, నేనేం పనికి వచ్చాను కువైట్ కి అని రాసి ఉంటది కదా. చూసి నువ్వేం పని చేస్తున్నావు, ఇంట్లో డ్రైవర్ కదా, నువ్వు ఎందుకు ఎక్కావు మొత్తంలోకి అని అరబిక్ లో అడిగినాడు. సో ఆ మూమెంట్ లో నేను ఏం చెప్పినా కానీ నమ్మడు అసలు అతను. సో నేను సైలెంట్ కొనిపోయినా. సో నా లాస్ట్ అయితే తీసుకుపోయి మొఫలు వేస్తా జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ చేసి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ పోయి చెక్ చేసుకుంటే 20 దినాలు ఫైన్ ఉంది. తర్వాత రెండోసారి ఇదే విధంగా నేను ఫుడ్ డెలివరీ చేసేసి కువైట్ లో 30 నంబర్లో తిరిగి వస్తున్నా. సడన్ గా నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ లో అటెంప్ట్ చేసిన. నా వెనకాల పోలీస్ అతను కారు వచ్చేది గమనించాల. నైట్ ఏందన్నా అతను పైన పోలీస్ కారుకి దిగేయమంటూ లైట్ వెలుగుతూ ఉంటాయి. సో లైట్ ఆఫ్ చేసుకుని మరి వచ్చాడు. ఆ టయానికి నా ఫోన్ వచ్చింది, లిఫ్ట్ చేసిన నా టైం బాగోకేమో ఆ టయానికి నా సైడ్ వచ్చినాడు. నేను ఫోన్ పట్టుకుని ఎత్తి చూసి నా వెనకాల వచ్చి హలా హరేక్ వగ్గప్ సాయరా అని చెప్పినాడు, మైక్ లో చెప్పినాడు. మన తర్వాత నేను 4 సిగ్నల్ వేసి సైడ్కి తీసి నా బతాకి తీసుకొని ఫోటో తీసుకొని వెళ్ళిపోయాడు. మన తర్వాత నేను చెక్ చేసుకుంటే 75 దినాలు, ముందు 20 దినాలు, మన తర్వాత 75 దినాలు. 1 నెల మొత్తం శాలరీ మొత్తం. నాకు ముందుసారి ఫైన్ వేసినప్పుడు నాకు అంత అనిపించలేదు. 20 దినాలతో పోతే పోయిన అనిపించింది. ఎందుకంటే తీసుకుపోయి మొఫల్లో వేసి ఇంటికి పంపించలేదు అనుకున్నా. సో రెండోసారి ఫైన్ పడింది కదా, అప్పుడే కొంచెం బాధ వేసింది. ఎందుకంటే అంత అమౌంట్ ఒకసారిగా కట్టాలంటే ఎవరికైనా బాధ అనిపిదా? సో నాకు అనిపించింది. సో అయితే మొత్తానికి అయితే నన్ను తీసుకుపోయి మొఫల్లో వేసి ఇంటికి పంపించలేదని చాలా సంతోషపడ్డా. ఎందుకంటే మనం తర్వాత మొఫల్లో పడినాక మనం 2000 దినాలు కట్టినా 7 దినాలు కట్టినా కానీ తీసుకొచ్చి ఇచ్చిపెట్టారు. మన కువైట్ వాడు మన కపిల్ కూడా పట్టించుకోడు. సో ఇంకేం చేద్దాం, ఆ ఫైన్ కట్టేసే మనం ఇంటికి రాగలుగుతా. లేకపోతే అంతవరకు నేను ఇంటికి రాలేను. కువైట్ లో డ్రైవర్ కి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ ఉన్నా కానీ, ఎంత పెద్ద డ్రైవర్ అయినా కానీ ఏదో ఒక మిస్టేక్ చేస్తారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు డ్రైవ్ చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మిత్రమా, వెనక ముందు చూసుకొని. సో అందుకే చెప్తున్నా, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు బాయ్.